ఈ వీడియో ఎడ్యుకేషన్ గురించి. అంటే ఎడ్యుకేషన్ అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు స్కూల్‌కి వెళ్తున్నా, లేకుంటే మీరు కాలేజెస్‌కి వెళ్తున్నా, సో మీరు ఏం చదువుతున్నా సరే, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే, ముందు మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. అది నాకు కావాలి, ఆ జాబ్ నాకు కావాలి. ఎలా అయినా ఆ జాబ్ నాకు కావాలి. ఎలా అయినా నేను బాగా చదవాలి. ఎలా అయినా నేను దానికి ఆ నాలెడ్జ్ నాకు కావాలి. సో ఇలా కానీ మీరు అనుకున్నట్లయితే మీరిప్పుడు ఏం చేయాలి? అద్భుతంగా మనకు కావాల్సింది మన దగ్గరకొచ్చేస్తుంది. మనకు కావాల్సింది మన దగ్గరకొచ్చేస్తుంది. మనం ఇలా అట్రాక్ట్ అంటే మనలోనే ఉంది. మనకు కావాల్సింది మనలోనే ఉంది. కానీ మన ఎక్స్‌పీరియన్స్‌కొచ్చేస్తుంది వెంటనే. ఏం చేయాలి ఇక్కడ మనం? మనం ఏం చేయాలి అంటే, సో మీరు ఎడ్యుకేషన్‌లో యెస్. ఇప్పుడు మన యొక్క కోరిక తీరాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లెయింట్స్ చేయొద్దు. ఎవ్వరిని కంప్లెయింట్స్ ఐ మీన్ ఎవరి గురించి కంప్లెయింట్స్ చేయొద్దు. మీ యొక్క టీచర్స్ దగ్గర, ఎవరి గురించి కంప్లెయింట్స్ చేయొద్దు. ఇది ఆపేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. కంపేర్ చేసుకోవద్దు. కంప్లెయింట్స్ చేయొద్దు, కంపేర్ చేసుకోవద్దు. చూడండి మీరే అద్భుతాల్ని చూస్తారు. కంప్లెయింట్స్ చేసుకోకుండా ఉంటే. ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్ అని ఒకటొచ్చిందనుకోండి. అమ్మ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. చాలామంది కాంపిటీషన్ ఉంటారు. చాలామంది ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. చాలా మందితో మీకు అనవసరం. అసలు అనవసరం వద్దు. చాలామంది లేరక్కడ. మీరొక్కరే ఉన్నారు. ఆ జాబ్ మీకోసమే ఉంది. దానికి మీరు ప్రిపేర్ అవ్వండి. చాలామంది అని ఇన్ఫర్మేషన్ వేసుకుంటున్నారు. సో, ఇదే వద్దు అంటున్నా. ఈ భయము, ఈ బాధ గురించి, ఈ వర్రీ, ఈ టెన్షన్ గురించి మీరు ఎవరితో మీ ఫ్రెండ్స్‌తో కూడా డిస్కస్ చేయొద్దు. ఇన్ఫర్మేషన్ వేసుకోవద్దు. మీకు ఆ కెపాసిటీ ఉంది. ఆ కోరిక ఖచ్చితంగా మీకు తీరుతుంది. అర్థమవుతుందా? అంటే ఇది నేను స్పీడ్‌గా చెప్పేస్తున్నాను. ఏదో ఆవేశంలో ఐ మీన్ మీరనుకున్నట్లయితే ఆహ్, చెప్పాలి కాబట్టి చెప్తున్నారు అని మాత్రం కాదు. ఇన్ఫర్మేషన్ నాలో నుంచి అలా వచ్చేస్తుంది అంతే. సో, మీరేం చేయాలి అంటే చెప్పాను కదా! భయాన్ని, బాధలు, వరీస్, టెన్షన్స్‌ను వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే చాలు మీరంతే. కంపేర్ అండ్ కంప్లెయింట్ చేయకుండా అలా ఉంటే చాలు మీరంతే. ఇంకా మీకెందుకు కనిపిస్తుంది భయానికి సంబంధించిన సిట్యుయేషన్స్ మీ దగ్గరికి రావు. అర్థమవుతుందా? సో, మీరు ఎటువంటి భయమనేది పెట్టుకోవద్దు. ప్రశాంతంగా మీరు చదవాలనుకున్న ఆ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ప్రశాంతంగా చదువుతూ వెళ్ళండి. ప్రశాంతంగా దానికి సంబంధించిన నాలెడ్జ్‌ని తెలుసుకుంటూ వెళ్ళండి. ఆ జాబు మనదే. సో, ఆ జాబ్ మనదే. ఆ యొక్క ఎడ్యుకేషన్‌లో ఏదైతే మీరైతే కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ మీరేదైతే చదవాలనుకుంటున్నారో అది మీదే. అది ఖచ్చితంగా మీదే. ఏదైతే మీ కోరికొచ్చిందో, యెస్ నేను దీంట్లో మంచి మార్కులు సంపాదించాలి. సో, అది మీ కోరికనుకోండి. ఆ మార్కులు మీవే. కానీ ఈ భయమొస్తుంది కదా! అమ్మో! ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఈ భయమొస్తుంది కదా! పాస్ అవుతానో లేదో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అవసరం లేదు. ఒకవేళ రాకపోయినా కూడా అవసరం లేదు. అదేంటి? రాకపోయినా ఏంటి? సో, ఇన్ఫర్మేషన్ కూడా మనకొద్దు. రాకుంటే ఏం చేయాలి? రాకుంటే ఏం చేయాలి? ఆ ఇన్ఫర్మేషన్ వేసుకోవద్దు రాకుంటే. ఆ భయానికి సంబంధించిన, ఆ బాధకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేసుకోవద్దు. నెక్స్ట్ ఉంది కదా! నెక్స్ట్ ఉంది కదా! సో, మీరు ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే చాలు. నేను మీకు ఇంకా అర్థమవుతూ ఉంటుంది. అర్థమయ్యేలా చెప్తాను. సో, మీకు ఇంతవరకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్.